ట్రూ9 న్యూస్ కి స్వాగతం. బకారాపేటలో సర్పంచ్ సాకేరి భూపాల్ నకిలీ పత్రాలతో మిలిటరీ పట్టా పొంది పక్కా రైతుల ఆధీనంలో ఉన్న 5 ఎకరాల భూమిని కబ్జా చేశాడని టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు బెల్లంకొండ మురళి ఆరోపించారు. సుమారు 15 మంది రైతులు సాగు చేసుకుంటున్న భూమిని వైసీపీ అధికారంలో ఉండగా సర్పంచ్ దౌర్జన్యంగా కబ్జా చేసి మామిడి చెట్లు పెట్టాడన్నారు. ఎవరో చెట్లు తొలగిస్తే టీడీపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీడియా మరియు పత్రికా విలేకరులకి స్వాగతం. ఈనాడు ముఖ్య ఉద్దేశం నిన్న సాక్షి పేపర్లో వచ్చిన అధికారంతో తమ్ముల అరాచకం, దీన్ని చెవిరెడ్డి కుటుంబం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన నాయకులపైన ఆరోపణలు చేస్తున్నారు. అయ్యా చెవిరెడ్డి గారు, మాకు తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ. మేము ఏ రోజు భూ ఆక్రమణలు కానీ దౌర్జన్యాలు కానీ అరాచకాలు కానీ మేము చేసే సంస్కృతి మాది కాదు. మాకు చంద్రబాబు నాయుడు గారు కానీ మా ఎమ్మెల్యే పులివర్తి నారాయణ గారు కానీ మాకు డిసిప్లైన్ నేర్పించినారు. ఎక్కడా కానీ ఎలాంటి ఆక్రమణలు కానీ దౌర్జన్యాలు కానీ మమ్మల్ని ప్రోత్సహించరు. మీరు అధికారంలో ఉండగా భూమి 329 సర్వే నెంబర్ బాగ్రాపేటలో మీరు భూమిని ఆక్రమణ చేసితే మేము దాని మీద పోరాటం చేసి ఈ భూమిని గవర్నమెంట్ వాళ్ళకి అప్పగించడం జరిగింది. దౌర్జన్యాల సంస్కృతి, ఆక్రమణ సంస్కృతి మీది. నిన్న జరిగినటువంటి ఈ 519/21 సర్వే నెంబర్లో బాగ్రాపేట సర్పంచ్ భూపాల్ గారి భూమిలో అని చెప్పేసి ఆ దౌర్జన్యం చేశారని చెప్పి అంటున్నారు. ఆ భూమి ఎవరిది, ఇంతకుముందు ఎవరు ఆధీనంలో ఉండింది ఫస్ట్ మీరు తెలుసుకోండి. మీ సాకిర్ భూపాల్ బాగ్రాపేటలో ఎన్ని భూముల్ని ఆక్రమించినాడు? 329 సర్వే నంబర్లో గవర్నమెంట్ భూమిని పేద ప్రజలకి పట్టాలు ఇచ్చి దానికి ఇల్లు కట్టుకోమని చెప్పి దానికి భూపాల్ గారు ఎంతమంది దగ్గర అక్రమంగా డబ్బులు వసూలు చేశారు మీకు అన్ని విత్ ప్రూఫ్తో సహా మీకు అందజేయడం జరుగుతుంది. దయచేసి ఎవరు దౌర్జన్యాలు చేస్తున్నారు, ఎవరు ఆక్రమణలు చేస్తున్నారు మీరు తెలుసుకోండి. మా ఎమ్మెల్యే గారి పైన ఎస్వి మైలారిశెట్టి దగ్గర మీరు కాదా అత్యాయత్నం చేసింది? మీరు కాదా 5 సంవత్సరాల కాలంలో ఎన్ని దౌర్జన్యాలు చేశారు, ఎన్ని భూములు ఆక్రమణ చేశారు మీరు మర్చిపోయినారా? ఇవన్నీ మేము వెలికి తీస్తాం. ఇవన్నీ మీకు మీ ఆధారాలతో సహా మీకు అందజేయడం జరుగుతుంది. పిచ్చిరాతలు రాస్తూ మా కార్యకర్తలు చేయనటువంటి పనిని తెలుగుదేశం పార్టీ రంగుపూసి వాళ్లకు ఉన్న గొడవల్ని, భూ వివాదాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద రుద్దుతూ ఈ సాక్షి పేపర్లో వచ్చే రాతలను మేము ఖండిస్తున్నాము. అదేవిధంగా ఈ బాగ్రాపేటలో ఏనాడు లేని విధంగా భూ కబ్జాలు, దౌర్జన్యాలు గత వైసీపీ ప్రభుత్వంలో ఎక్కువైనాయి. ఎవరైతే ఇక్కడ స్థానికంగా ఉండి వాళ్ళ సొంత పనుల మీద ఎక్కడైనా బయటూర్లకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటే వాళ్ళ భూములు కూడా కబ్జా చేసిన సంస్కృతి వైసీపీ కార్యకర్తలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ బాగ్రాపేటలో 329 అనే సర్వే నెంబర్లో దాదాపు 140 ఎకరాల భూమి ఉంటే దాంట్లో ఫేక్ పట్టాలు సృష్టించి ఒక్కొక్క పట్టాని, ఒక ఇంటి సైట్ని లక్షల్లో అమ్ముకుంటూ దాదాపుగా కొన్ని కోట్ల రూపాయలు స్కామ్ చేసిన సంస్కృతి ఈ బాగ్రాపేట సర్పంచ్, ప్రస్తుతం ఉన్న సర్పంచ్ సాకిర్ భూపాల్ గారి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా గతంలో మా పార్టీ సీనియర్ లీడర్ అయినటువంటి సుబ్రహ్మణ్యం అన్న గారు 3 పర్యాయాలు సర్పంచ్గా ఉన్నా కూడా ఎక్కడ కూడా కానీ ఒక సెంటు కూడా ఆక్రమించిన పాపాన్ని పోలేదు. అదేవిధంగా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఎక్కడ కూడా అక్రమంగా భూములను ఆక్రమించింది లేదు. వైసీపీ పాలన వచ్చినాక 2019 నుంచి 2024 వరకు విపరీతమైన భూ కబ్జాలకు పాల్పడి దౌర్జన్యాలు చేసి ఊర్లలో లేనోళ్ళ ఆస్తులను లాక్కొని ఆ సైట్లు కూడా అమ్ముకొని చాలా మందికి ఇబ్బందులు కలిగజేశారు. తిరువూరు గ్రామంలో 519 సర్వే నంబర్లో 7 ఎకరాల 21 సెంటు భూమి కలదు. ఆ తాతల తండ్రి కాడ నుంచి అక్కడ పక్కన 15 కుటుంబాలు ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఆవులు మేపుకుంటూ ఉన్నాము.
2018లో 519 సర్వే నెంబర్లో ముత్తంశెట్టి సత్యవతికి 2 ఎకరాలు టీకేటీ పట్టా ఇచ్చినారు. మేము మా ఒరిజినల్ భూమిలో కూడా మేము అప్పుడు చెట్లు నాటినప్పుడు అప్పుడు హనుమాన్ నాయక్ ఎంఆర్ఓ గారు వచ్చి మా చెట్లు వాళ్ళే పీకించి మా మీద కేసులు పెట్టి మమ్మల్ని స్టేషన్ నుంచి తిప్పించినారు. అప్పుడు స్థానిక ఎంఆర్ఓ గారికి, అప్పుడు ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి అర్జీలు ఇవ్వడం జరిగినది. మేము విచారిస్తే మీకు న్యాయం చేస్తామని చెప్పన్నారు. మరియు ఇప్పుడు కూడా మా మీద అక్రమ కేసులు పెట్టినారు. మేము కోర్టు చుట్టూ తిరుగుతున్నాము. ఇప్పుడు వాళ్ళే చెట్లు నరుకుని ఇక్కడ వేరే వాళ్ళ మీద బురద తెలియడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది మా తాకలతో కానీ మేము ఆవులు వేపుకుంటూ 10-15 కుటుంబాలు ఉన్నాము. ఇక్కడ అక్కడ వారి దురాక్రమణ వాళ్ళే చేసి 2018లో ముత్తంశెట్టి సత్యవతికి ఇస్తే 2023 ఆ పట్టా క్యాన్సిల్ చేయకుండా సాకిరి భూపాలకి 519 లెటర్ 5వ లెటర్లో 4 ఎకరాల 19 సెంట్లు సర్వే పక్కన ఎవరిని ఇక్కడ ఎంక్వైరీ చేయకుండా ఇచ్చి వాళ్ళే బౌండరీ వేసుకొని వాళ్ళే ఇంకొక గతంలో చెట్లు నడుపుకొని కూడా మా మీద కేసులు పెట్టి మా కుటుంబాన్ని చాలా ఇబ్బంది పెట్టారు. పక్కన రైతులందరినీ కూడా ఇబ్బంది పెట్టి భయప్రాంతం చేశారు. కావున మాకు న్యాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం.